హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొద్ది మందికైనా షేర్ చేయండి. ఇప్పుడు మనం స గుణంతం గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో స గుణంతం గురించి నేర్చుకుందాం. సకు దీర్ఘమిస్తే స, సకు గుడిస్తే సి, సకు గుడి దీర్ఘమిస్తే సి, సకు కొమ్మిస్తే సు, సకు కొమ్ము దీర్ఘమిస్తే సు, సకు రుత్వమిస్తే సృ, సకు రుత్వ దీర్ఘమిస్తే సృ, సకు యత్వమిస్తే సే, సకు యత్వ దీర్ఘమిస్తే సే, సకు ఐత్వమిస్తే సై, సకు వత్వమిస్తే సో, సకు వత్వ దీర్ఘమిస్తే సో, సకు ఔతమిస్తే సౌ, సకు సున్నా ఇస్తే సం, సకు విసర్గ ఇస్తే సహ. అర్థమైంది కదా పిల్లలు? మరొకసారి మీకోసం చెప్తున్నాను, జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని నాతో పాటుగా చదవండి. సకు దీర్ఘమిస్తే స, సకు గుడిస్తే సి, సకు గుడి దీర్ఘమిస్తే సి, సకు కొమ్మిస్తే సు, సకు కొమ్ము దీర్ఘమిస్తే సు, సకు రుత్వమిస్తే సృ, సకు రుత్వ దీర్ఘమిస్తే సృ, సకు యత్వమిస్తే సే, సకు యత్వ దీర్ఘమిస్తే సే, సకు ఐత్వమిస్తే సై, సకు వత్వమిస్తే సో, సకు వత్వ దీర్ఘమిస్తే సో, సకు ఔతమిస్తే సౌ, సకు సున్నా ఇస్తే సం, సకు విసర్గ ఇస్తే సహ. అర్థమైంది కదా పిల్లలు? ప్రతిరోజు ఇలా సాధన చేస్తారు కదా. ధన్యవాదములు.